నమస్తే, వెల్కమ్ టు నిజం చెప్పాలి. మొత్తానికి గతంలో చూస్తే నిజం గెలవాలి అంటూ దాదాపు 94% భువనేశ్వరమ్మ గారు నిజం గెలిచేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు నిజం చెప్పాలి, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నిజం చెప్పండి అని చెప్పారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిజం చెప్పాలి, వాస్తవానికి గతంలో అబద్ధాలు ఆడకూడదు అని మాత్రమే పెద్దలు పిల్లలకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా నిజం చెప్పండి, నిజాన్ని ప్రచారం చేయండి అని చెప్పేసి అనే దుస్థితికి మనం వచ్చేసాం. సో గతంలో ఎప్పుడన్నా సరే మీరు సుదీర్ఘమైనటువంటి ఒక జర్నలిజంలో మీరు ఉన్నారు. సో ఇలాంటి జర్నలిజంలో ఇలాంటి 2019-24 దాకా చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి పాలన మీరు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఫేక్ వార్తలు ప్రచురిస్తూ వస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం దాదాపు 94%తో ఉన్న 164 సీట్లు గెలుచుకున్నా సరే ఏదైతే 11 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక వైసీపీ పైన నిజం గెలవాలి అనేటువంటి ఒక పోరాటాన్ని ఎందుకు చేస్తుంది? ఎందుకని చంద్రబాబు నాయుడు పదే పదే మాట చెప్తున్నారు అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? నిజం చెబితే జగన్ తల వేయి ఒక్కలవుద్దనే శాపం ఉంది, అందుకని చెప్పటం లేదా? ఇప్పుడు నిజం గెలవాలి అని వాళ్ళ జనం కోరుకుంటున్నారు. జనం గెలిపించారు నిజాన్ని. ఇప్పుడు అబద్ధం ఒకసారి చెబితే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు. పదే పదే నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నిన్ను ఎలా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి ఆయన డ్రాయింగ్ రూమ్లో లేకపోతే ఆయన ఆఫీస్, ఆయన ఛాంబర్లో, పార్టీ కార్యాలయంలో 3 కోతుల బొమ్మ ఉంటుంది. 3 కోతులు అర్థం ఏంటి? నిజం వినకు, నిజం చెప్పకు, నిజం వినకు, నిజం చెప్పకు, నిజం మాట్లాడకు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజానికి హస్తిమ శకాంతం తేడా. అతని పార్టీలో అబద్ధాలే, అతని వ్యాపారంలో అబద్ధాలే, అతని రాజకీయంలో అబద్ధాలే, కోర్టుకు చెప్పేది అబద్ధాలే, ప్రజలకు చెప్పేది అబద్ధాలే అనమాట. ఇప్పుడు అబద్ధాలే జగన్ ఊపిరిగా నడుస్తోంది. ఆయన రాజకీయ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, లేకపోతే ఆయన పార్టీ కానీ. మనం 10 రూపాయల షేరు ఎవరన్నా 350కి అమ్ముతారా? 10 రూపాయల షేరు 1440కి అమ్మాడు. సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు. ఆయన పేరు ఇఫ్తికా బాలమో ఏదో ఉంటుంది. అసలు ఎలా అమ్మారు? 10 రూపాయల షేరు 1440కి ఎలా అమ్మారు? ఆ కొనేవాడు ఎలా కొన్నాడు? అమ్మేవాడు నాన్న ముఖ్యమంత్రి అయితే కొనేవాడు కొంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి కొడుకు వ్యాపారాలు ఇలా ప్రారంభమయ్యాయి, అబద్ధాలతో ప్రారంభమయ్యాయి. ఆ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఇప్పుడు ఈ సాక్షి సామ్రాజ్యం, లేకపోతే భారతీ సిమెంట్స్. అసలు జనం నోళ్లు కొట్టి జగన్ సంపాదన. ఇప్పుడు కాకులను కొట్టి గద్దల్ని మేపారంటే ఎట్లా? అది క్విడ్ ప్రోకో 1.0. అదేంటి? అది ఒక 11 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉంటాయి, ఒక 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఉంటాయి. ఇప్పుడు జగన్ అఫిడవిట్ ఎప్పుడన్నా చూసారా? ఎలక్షన్కి అఫిడవిట్ వేస్తాడు చూడు, పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ 32 పేజీలు ఉంటుంది. ఆ 32 పేజీల్లో మొదటి పేజీలో ఆయన ఫోటో, ఆయన పేరు, తండ్రి పేరు అవి రాసి ఉంటాయి. ఆ మిగతా 31 పేజీలు ఏముంటాయి? కేసులు ఉంటాయి. 15 పేజీలు ఆస్తులు, ఒక 16 పేజీలు కేసులు. ఇది జగన్ అఫిడవిట్ అనమాట. అంటే ఇప్పుడు అబద్ధమే అతని ఎదుగుదల. మరి అబద్ధాన్ని నమ్ముకున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన మీడియా అంతే. ఇప్పుడు ఆ సాక్షి, ఇందాక మీరు జర్నలిజం గురించి మాట్లాడారు. ఏంటి? అసలు వాళ్ళు అబద్ధమే ప్రచారం చేస్తారు, అబద్ధమే వింటారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సాక్షి మీడియా, లేకపోతే అదే వీళ్ళు అంటారు నీలి మీడియా, కూలి మీడియా అంటారు. దానికి ఇంకా 2-3 ఛానల్స్ తోడయ్యాయి. ఒక 200-300 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. డబ్బు వెదజల్లుతాడు, జర్నలిజాన్ని కూడా కొనేస్తాడు. ఆయన దగ్గర ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు మరి ఆయన చెప్పే అబద్ధాలనే వాళ్ళు కూడా వల్లవేస్తారు. ఇప్పుడు ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుద్ది అన్నట్టుగా ఇప్పుడు జగన్ గూటి చిలకలు కూడా అబద్ధాలే పలుకుతాయి. ఆయన అబద్ధం మాట్లాడుతున్నప్పుడు ఆ చిలక అబద్ధం మాట్లాడికి ఏం మాట్లాడుద్ది? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అమరావతి మునిగింది అంటున్నారు. అంబటి రాంబాబు ఒక వీడియో పోస్ట్ చేశాడు, అది పశ్చిమ బెంగాల్ వీడియో. అబద్ధానికి వీళ్ళకి అసలు చూడు, నువ్వు పశ్చిమ బెంగాల్ వరదల వీడియో ఇక్కడ బెజవాడ వరదల్లో పోస్ట్ చేస్తావా?
అంతకుముందు బుడమేరు పొంగింది, బెజవాడ మునిగింది. అప్పుడు చంద్రబాబు, ఆయన క్యాబినెట్ మంత్రులు, అసలు ఐఏఎస్లు కూడా ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చి మళ్ళీ బెజవాడ సాధారణ పరిస్థితి తెచ్చేదాకా నిద్రపోలేదు. అవును, ఆ రోజు ఏం చేశారు, బంగ్లాదేశ్ వరదల్లో వీడియో పోస్ట్ చేశారు. కొట్టుకొస్తున్న శవాలు నేను చూసారా, నా శవాల మధ్య ఉన్నాను అంటది ఒక మహిళ. అంటే వీళ్ళు బీహారు, బంగ్లాదేశ్ లేదా వెస్ట్ బెంగాల్ అక్కడ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసి అంటే జనాన్ని ఎలా నమ్మించాలని చూస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తారు. కిరాతకంగా నరికి చంపి గుండెపోటుని ఎవరన్నా అనగలరా? వీళ్ళు అంటారు. అనడం కాదు, శవాలకి ఎవరన్నా కుట్లు కొడతారా? వీళ్ళు కొడతారు. శవానికి కట్లు కడతారు, 2 లీటర్ల బ్లడ్ తుడిపేస్తారు, పూలు చల్లుతారు, సెంటు కొడతారు. అది కనుక పోస్ట్ మార్టంకి పట్టుబట్టి సునీత పోస్ట్ మార్టం చేయించకపోతే అయిపోయేది, అంత్యక్రియలు కూడా అయిపోయాయి. అది హత్య అని బయటపడగానే నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు. ఇప్పుడు ఎవరు అందులో అరెస్ట్ అయ్యారు? వైఎస్ భాస్కర్ రెడ్డి, లేకపోతే అరెస్ట్ అయినా కాకపోయినా వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఇప్పుడు ఇంకా ఉంది భాగవతం అమలు. అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐ ఏదో వేసింది, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని. ఇంకా ఇప్పుడు పాత్రధారుల్ని అరెస్ట్ చేశాం, సూత్రధారుల అరెస్ట్ ఇంకా చేయలేదు. అంటే సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. అంటే 9వ తారీఖు అసలు కథ బిగిన్ అవుద్దా? సో ఈ రకంగా చూసుకుంటే వైసీపీ వాళ్ళు 2019 ముందు మీరు ఇందాక అన్నట్టుగా అవినాష్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అదే మాట వైఎస్ సునీత గారు కూడా, మా నాన్న రక్తపులో తడిచినటువంటి కుర్చీలో కూర్చున్నామన్నాయి అని చెప్పేసి సునీత గారు కూడా ఎన్నోసార్లు అన్నారు. ఇవే కాకుండా ఎన్నో అబద్ధ ప్రచారాలు, ఏదైతే కోడికత్తి డ్రామా చూసాం, గులకరే డ్రామా చూసాం, ఇలా ఎన్నో డ్రామాలు చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ వీళ్ళు ఫేక్ ప్రచారాన్ని ఆపడం లేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరైనటువంటి యొక్క చర్య తీసుకోకపోవడం వల్ల అనుకోవాలా, లేదా వీళ్ళే బరి తెగించారని చెప్పి అనుకోవాలి? ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు వీళ్ళని? ఎవరు బాగు చేయగలరు? నీలో మారాలి అని గనక నీలో రాకపోతే ఎవరు మార్చగలరు? పశ్చాత్తాపం, పరివర్తన ఇప్పటికీ వాళ్ళల్లో ఏ కోసైనా ఉన్నాయా? అప్పుడేమో అసలు 36 మంది డిఎస్పీలు ఒకే కులం అన్నారు. అసలు కుల ద్వేషాలు పెంచారు. కానీ నిజంగా ఆ కులం అందులో ఉన్నది 3. అసలు అమరావతిని కమ్మరావతి అన్నారు. అక్కడ ఉన్నది కేవలం వాళ్ళు 10% కూడా లేరు. అసలు చుట్టూ ఉన్నదంతా ఎస్సీ నియోజకవర్గాలు, నందిగామ, వేమూరు, తాడికొండ, లేకపోతే బీసీ మంగళగిరి, లేకపోతే గుంటూరు 1 ముస్లిమ్సు, లేకపోతే విజయవాడ 1 ముస్లిమ్సు, బ్రాహ్మణులు, లేకపోతే వైశ్యులు, అన్ని కులాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కమ్మరావతి అని ఎవరన్నా అంటారా? అంటే ఒక కులం మీద ద్వేషం పెంచటం. ఇప్పుడు నిన్న చూడరాదు, ఎవరో ఒకరు సుభాష్ చంద్రబోస్ అనేవాడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగి, కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడంట. ఆ వీడియో గోదావరి అంట, అక్కడ పాపి కొండలు కనపడుతున్నాయి. అది మరి కృష్ణ, మరి అమరావతి అని అతను చేస్తూ ఒక్క వర్షం, జలమయం, ఇదేనా క్వాంటమ్ వ్యాలీ, ఇదేనా డ్రోన్ క్యాపిటల్, రకరకాలుగా మాట్లాడతాడు. అసలు ఎందుకు ఇంత అక్కసు? ఎందుకు ఇలా విషం కక్కుతున్నారు? మనకు తెలిసి ఏంటంటే పాములు, విషపాములు ఏమంటారు, పార్టీలు విష పార్టీలు తెలుసా? ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అనమాట. అసలు ఈ విషం కక్కటం ఏంటి? ఇప్పుడు అమరావతి అంటే అక్కడ పెట్టుబడులు రాకుండా, పారిశ్రామికవేత్తలు అక్కడ ఎవరికి కంపెనీలు పెట్టకుండా కుట్ర మనకు కనపడుతుంది. అదే అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేశారంటాడు. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, సాక్షికి నోటీసులు ఇచ్చారు, సుమన్ టీవీకి నోటీసులు ఇచ్చారు, అంబటి మురళీకృష్ణకి ఇచ్చారు, లేకపోతే అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ వీళ్ళల్లో మార్పు వస్తుందా? ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేశారు. 151 నుంచి ఈ అబద్ధాల వల్లే కదా 11కి తెచ్చారు. అయినా అబద్ధం ఆడటం మానేశారా? ఇప్పుడు నిన్న పులివెందుల, ఒంటిమిట్ట, నీ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలంలో నిన్ను చీకొట్టారు, డిపాజిట్లు కూడా పోగొట్టారు. అవినాష్ రెడ్డితో ప్రచారం చేయించాడు. అయినా మార్పు వస్తుందా? పశ్చాత్తాపం ఉంటుందా? అంటే ఇదేంటి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నమాట. అయితే గతంలో మనం చూసుకుంటే 2019-24 దాకా ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ఒక లడ్డూలో వాడే నెయ్యి ఏదైతే ఉందో
అసలుకి అది నెయ్యే కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించింది. ఇప్పుడు దాన్ని అంటే తిరగొట్టడానికి వీలు చేస్తుంది ఏంటంటే శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చింది అన్నట్టుగా, అదేవిధంగా విజయవాడ లడ్డూలో ఒక మేక్ వచ్చిందన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. సో ప్రతిదాన్ని కూడా వీళ్ళు ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలంటే రెచ్చగొట్టడం, విద్వేషాలు రగిలించటం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళకి నచ్చదు, పెట్టుబడులు వస్తుంటే వీళ్ళకి నచ్చదు, హామీలు నెరవేరిస్తే నచ్చదు. ఇంత స్వల్ప కాలంలో ఇంత గొప్పగా అభివృద్ధి ఎలా చేయగలిగారు? ప్రధాని మోడీ 2 సార్లు ఇక్కడికి వచ్చి ఇటు అమరావతిలో 63,000 కోట్ల పన్నుల శంకుస్థాపన, అక్కడ విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పన్నులకు శంకుస్థాపన. వీళ్ళకి నచ్చుదా? రగిలిపోతున్నారు అనమాట. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. ఇప్పుడు మెగా డిఎస్సి, ఇప్పుడు సర్టిఫికెట్లు స్క్రీనింగ్ చేస్తున్నారు, రేపో ఏమో అపాయింట్మెంట్స్ జరిగిపోతాయి. 16,435 మంది టీచర్ల నియామకం, ఒక 7,000 మంది కానిస్టేబుళ్ల నియామకం, ఒక 6 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయంటున్నారు ఈ కంపెనీల వల్ల, ఈ పెట్టుబడుల వల్ల. నచ్చుదా వీళ్ళకి? అంటే జనం సంతోషంగా ఉండి వీళ్ళకి నచ్చదు. జనం ఏడిస్తే జగన్ నవ్వుతాడు, జనం నవ్వితే జగన్ ఏడుస్తాడు. ఇదొక ఏడుపు గొట్టు నాయకత్వాన్ని చూస్తున్నాం. ఏడుపు గొట్టు పార్టీ అంటున్నారు దీన్ని. ఇప్పుడు అమరావతిపై ఏడుపు. ఇప్పుడు ఒకటి నిజంగా మునిగింది అనుకుందాం అమరావతి, హైదరాబాద్ మునగదా? ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళు, రోడ్ల మీద ఎంతెంత నీళ్లు ఉన్నాయి. చెన్నై పరిస్థితి ఏంటి? అసలు చెన్నై వరదల్లో అసలు మామూలుగా జరిగింది అక్కడ బీభత్సం. అసలు ఇప్పుడు ముంబై ఎట్లుందో తెలుసా? ఇప్పుడు అవి వీధులు కాదు నదులు అంటున్నారు. నడుము లోతు నీళ్లలో ఇవాళ ముంబై నగరం. అంత మాత్రాన అది క్యాపిటల్ కాకుండా పోతుందా? ఇది క్యాపిటల్ కాకుండా పోతుందా? ఇప్పుడు పంట పొలాలు మునుగుతాయి. అక్కడ 35,000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఆ పంట పొలాలను చూపిస్తే ఇప్పుడు గోదావరి మొన్న పొంగింది, పంట పొలాలు మునగలేదా? ధాన్యం తడవలేదా? ఆ ధాన్యం కొనలేదా? ఈ మునకకి ఈ ముంపుకి ఎందుకంత భూతద్దంలో నుంచి చూపించి అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు? కుట్ర కాదా? అంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ రాకూడదు, ఇక్కడ బిట్స్ పెట్టకూడదు. ఇప్పుడు సింగపూర్కి మెయిల్స్ పంపారు. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి 7,000 కోట్లు బాండ్లు అమ్మాలని చూస్తే జర్మనీ నుంచి వాడెవడో ఉదయ్ భాస్కర్తో 200 మెయిల్స్ పెట్టించారు, కొనద్దు 9,000 కోట్ల బాండ్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపారు, రుణం ఇవ్వద్దు అమరావతి అభివృద్ధికి అని. ఏడీబీకి పంపించారు, ఆ జైకాకి పంపించారు. నిన్న సింగపూర్ వెళ్ళారు ముఖ్యమంత్రి, మంత్రులు నారాయణ, లోకేష్, చంద్రబాబుల బృందం. ఆ సింగపూర్ అధ్యక్షుడికి ప్రధానికి మెయిల్స్ పంపారు. అంటే ఎన్ని తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు మెయిల్స్. అదే తప్పుడు పార్టీగా ఇవాళ ప్రజల ముద్ర. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం, అసలు అప్పుడు విజయసాయి రెడ్డి ఏమన్నాడు? పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు తిరుపతిలో. ఇప్పుడు కనుక వెళ్ళి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది, దొరకపోతే 24 గంటల్లో రాజీనామా చేస్తా అన్నాడు. అసలు ఉందా పింక్ డైమండ్? అంటే పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ ఉన్నట్టు, దాన్ని దొంగలు ఎత్తుకుపోయినట్టు దొరుకుద్దని ప్రచారం. పింక్ డైమండ్ లేదు అని జస్టిస్ వాద్రా కమిటీ చెప్పింది. అసలు వీళ్ళు నియమించిన ఈవో ధర్మారెడ్డే చెప్పాడు అసలు పింక్ డైమండ్ అనేది లేదని. రమణ దీక్షితులు కూడా చెప్పారు సార్ లేదని. అంటే ఎట్లా వీళ్ళు, నేను చెప్పింది అదే. ఏంటి, ఆయన ఇంట్లో 3 కోతుల బొమ్మ పెట్టుకున్నాడు. ఎందుకు? నిజం వినకు, నిజం చూడకు, నిజం చెప్పకు. నిజం చెబితే తల. సో చూద్దాం సార్ ఖచ్చితంగా. కానీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కమిటీకి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తను చేస్తున్నటువంటి ఒక ఫేక్ ప్రచారం మాత్రం తిప్పికొట్టాలని చెప్పి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.